తేజ ఆయుర్వేద విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యలమంచిలిలో ఆయుర్వేద ఫార్మసీని గత 35 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఎన్నో మంచి మంచి మందుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్య మా దగ్గరికి వస్తున్నటువంటి ఎక్కువ కేసుల్లో L4 L5 డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే అసలు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ రాకూడదు, మా దగ్గరికి ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ రాకూడదంటే ఏం చేయాలి, అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు టైంకి భోజనం చేయకపోవడం, భోజనంలో కాల్షియం ఉన్న ఆహారం తీసుకోకపోవడం, మనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం కానీ కాల్షియం కానీ జింక్ కానీ ఫాస్ఫరస్ కానీ లేకపోవడం, డ్రింకింగ్ హ్యాబిట్ ఉండడం, స్మోకింగ్ హ్యాబిట్ ఉండడం, ఇలాంటి కారణాల వల్ల ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అంటే డిస్క్ ప్రాబ్లం రాకూడదు అంటే టైంకి ఖచ్చితంగా భోజనం చేయాలి, భోజనంలో మజ్జిగ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక్కొక్కసారి మెట్లు ఎక్కువసార్లు ఎక్కడం దిగడం చేస్తూ ఉంటాము, అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదు. మనకి మించినటువంటి బరువులను ఎక్కువగా లిఫ్ట్ చేయకూడదు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే లాంగ్ డ్రైవింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. 10 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అయితే పర్వాలేదు, కానీ ఇప్పుడు మోర్ దాన్ 50-60 అనేటప్పటికి ఏమవుతుంటే ఖచ్చితంగా మన వెహికల్లో ఏవైతే మరి పార్ట్స్ అనేవి అరుగుదల ఉంటాయో అలా మన బాడీలో కూడా అరుగుదల ఉంటుంది. అంటే వెహికల్స్కి అయితే మనం ఏం చేస్తామంటే గ్రీజు ఆయిల్ అనేది అప్లై చేస్తాం. మన బాడీకి గ్రీజు ఆయిల్ అప్లై చేయాలంటే మనం ఇప్పుడు అనుకున్నటువంటి మెగ్నీషియము, ఫాస్ఫరస్, జింకు, బోరాను, కాల్షియం ఉన్నటువంటి ఆహారం తీసుకోవడము, ఈ ఆహారం అనేది డైజెషన్ అయ్యేలాగా చూసుకోవడము. కానీ సాధారణంగా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి పేషెంట్స్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడం కానీ, మరి ఫ్రీగా మోషన్ అవ్వదు, లేకపోతే తిన్నది సక్రమంగా అరగదు, మరి లేకపోతే తీసుకునే ఆహారంలో ఈ కాల్షియం ఉన్నటువంటి ఆహారము ఉండదు, లేదు టైంకి భోజనం చేయకపోవడం కూడా ఉండదు. మెయిన్ ఈ కారణాలు. తర్వాత స్మోకింగ్ కూడా చాలా కారణాలు అవుతున్నాయి. అంటే స్మోకర్స్ లాస్ట్ 1% ఆఫ్ బోన్ మాస్ వైల్ నాన్ స్మోకర్స్ లాస్ట్ నన్. అంటే ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళకి 1% ఆఫ్ బోన్ మాస్ అనేది ప్రతి సంవత్సరం కూడా పోతూ ఉంటుంది. ఆ తర్వాత డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల కూడా, అంటే మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో డిస్క్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళల్లో మేము చూసింది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా టైంకి భోజనం చేయకపోవడము, మరి భోజనంలో మజ్జిగ అనేది లేకపోవడము, ఫ్రీగా మోషన్ అవ్వకపోవడము, తర్వాత ఎక్కువగా ఈ ఆల్కహాల్ అనేది తీసుకోవడము, స్మోకింగ్ అనేది ఉండడము, బరువులు ఎక్కువ లిఫ్ట్ చేయడము, మెయిన్ కాన్స్టిపేషన్, ఫ్రీగా మోషన్ అవ్వకపోవడం ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారు. అయితే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఏదైతే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి మేము ఏం రికమెండ్ చేస్తామంటే ఈ వంకాయ, బంగాళదుంప, టమాటా, పుల్లటి వస్తువుల్ని మ్యాక్సిమం తగ్గించమంటాము. ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నప్పుడు కూడా దాన్ని మానేయమని చెప్తాం, స్మోకింగ్ ఉన్నా కూడా దాన్ని రెడ్యూస్ చేసుకోమని చెప్పేసి చెప్తాము, టైంకి భోజనం చేయమని చెప్తాము, భోజనంలో మజ్జిగ ఉండేలాగా చూసుకోమని చెప్పేసి చెప్తాము. సో ఇట్లా ఇవి ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఖచ్చితంగా జరగదు. అయితే ఒకవేళ డిస్క్ ప్రాబ్లం వచ్చినటువంటి కేసుల్లో ఏమి ట్రీట్మెంట్ చేయాలి? అంటే మేము చాలామంది పేషెంట్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి డిస్క్ ప్రాబ్లం ఉంది అనేటువంటిది లేదు. ఎంఆర్ఐ స్కాన్ తీసుకుని రావడము, చాలా సఫర్ అవ్వడము, కొంతమంది నడవలేకపోవడము, కొంతమంది ఒంగోలేకపోవడము, కొంతమంది మెట్లు ఎక్కలేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి రావడము, సరిగా ఒక నెల రోజులు మెడిసిన్స్ వాడిన తర్వాత మళ్ళీ దే బికేమ్ నార్మల్ అండి, మళ్ళీ మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ పెయిన్ అనేది ఉండదు, ఏ విధమైనటువంటి మందులు లేకుండా సక్సెస్ అవ్వడం అనేది చాలా కేసుల్లో మేము అబ్జర్వ్ చేసాం. అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఈ L4 L5 సమస్యలకి ఆయుర్వేదము చక్కని పరిష్కారం చెప్తుంది. సాధారణంగా ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం ఉత్తమమైన పద్ధతి. వచ్చిన తర్వాత చక్కటి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడడం అనేది చాలా అవసరం. అంటే అలోపతిలో ట్రీట్మెంట్ ఏముంది అంటే ట్రీట్మెంట్ ఏమీ లేదండి, మరి గబెంటిన్, మరి మిథైల్ కోబాల్మిన్ వేసుకోవడం తప్ప, ఒక జింక్ సప్లిమెంట్స్ ఇవ్వడము, కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం తప్ప ఏమి చేయలేనటువంటి పరిస్థితి, లేదా సర్జరీ చేసి ఒక డిస్క్ తీసేయాలని చెప్పడం జరుగుతుంది. కానీ నేను గత 35 సంవత్సరాల నుంచి మా యొక్క పేషెంట్స్ని అందరినీ అబ్జర్వ్ చేసిన తర్వాత డిస్క్ ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా సరే ఖచ్చితంగా తగ్గి తీరుతాయండి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తోటి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.